మహారాష్ట్ర అలాగే రాయలసీమలో ప్రత్యేకంగా చేసుకునే ఉగ్గాని రెసిపీ చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా చూపించబోతున్నాను. దీనికోసం మనకు కావాల్సింది ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, టమాటోలు, ఒక లెమన్, అలాగే కొన్ని పొటాటో కూడా సన్నగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికోసం మురమురాలు కూడా వాటర్ లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడైన తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, అలాగే ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు కూడా వేసుకోవాలి. టమాటోలు కూడా కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఇందాకే రెడీ చేసి పెట్టుకున్న మురమురాలు ఇలా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉప్పు కారం పట్టిన తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అలాగే నిమ్మరం కూడా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న ఉగ్గాని రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి.